మున్సిపల్ ఎన్నికలు వాడివేడిగా సాగుతున్నాయి. ప్రస్తుతం పట్టంచెరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. అయితే పట్టంచెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రస్తుతం మనం గుమ్మడిదల మున్సిపాలిటీలో ఉన్నాం. గుమ్మడిదల మున్సిపాలిటీలో 11వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం అనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చిన్న పాపాని గౌడ్ ఆయన పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా చాలా వేలాది మందిగా మహిళలు కావచ్చు, ప్రజలు కావచ్చు, స్థానికులు పెద్ద ఎత్తున ఇక్కడ ప్రచారం ముమ్మరం చేస్తారు. ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కూడా వాళ్ళకు అభ్యర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ మనకు అభ్యర్థి చిన్న పాపన్ గౌడ్ ఉన్నారు. ఆయనతో మనం చిన్న పాపన్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గుమ్మడిదలలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? పార్టీ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ విధంగా చూసినా ప్రజలు చాలా సుఖ సంతోషాలతో జీవిస్తుండే. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మాయా మాటలు చెప్పి అన్ని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ప్రజలు సుఖ సంతోషాలతో లేరు. ఎందుకంటే ఆయన ఏవైతే హామీలు ఇచ్చిండో, ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చిండ్రో ఆ 6 గ్యారంటీలలో కూడా ఏ ఒక్కటి అమలు చేయకుండా మరి ప్రజలను మభ్యపెట్టి మరి ప్రజలను మోసం చేసి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ఇవన్నీ మన ప్రజలు గమనిస్తున్నారు. ఆయన ఇస్తున్నటువంటి మహాలక్ష్మి పథకం కింద ఏదైతే 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండో, 1వ తారీఖు నాడు ఖాతాలో వేస్తా అని చెప్పిరో, మరి ఏ ఒక్క మహిళకు కూడా ఈరోజు మహాలక్ష్మి పథకం కింద 2,500 రాలేదు. మరి ప్రతి ఇంటికి కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఆ పథకం కూడా అమలు కాలేదు. మరి ఉచితంగా మహిళలకు బస్ ఇచ్చి మరి అదే మగవారికి మరి డబల్ ఛార్జ్ చేయడం జరిగింది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు మా మహిళలకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ మాత్రమే ఇస్తారు తప్ప ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కరికి కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే 2,000 రూపాయల పింఛను ఏం చెప్పిండు, డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను ప్రతి ఒక్క మహిళకు 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు. కానీ ఆయన ఇచ్చే పెన్షన్లోనే 2 నెలల పెన్షన్ కట్ కావడం జరిగింది. రైతు బీమా, మరి ఇక్కడ మా ప్రాంతం గుమ్మడిదల మున్సిపాలిటీ మొత్తం వ్యవసాయ ప్రాంతం. ఇక్కడ రైతులకు రైతు బీమా మరి గత ప్రభుత్వంలో మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంటలు నారు కోసే ముందే మరి రైతుల అకౌంట్లకు డబ్బులు వేస్తుండే. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే అందరికి అర్థమైంది. ఈరోజు నాటు అయిపోయింది, మళ్ళీ అవి వేసిన నాట్లు కూడా కలుపుకు రావడం జరుగుతుంది. మరి ఇప్పటికి కూడా రైతు బంధు వాళ్ళకి రైతులకు వేయలేదు. మహిళలకు 4,000 రూపాయలు ఇవ్వలేదు. వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నాడు, అది అమలు చేయలేరు. కేసీఆర్ గారి కిట్టు ఏదైతే జాన్సన్ కంపెనీతో మరి అన్ని కిట్టు ఒక సమకూర్చి ఆడబిడ్డ ఉడితే 13,000 రూపాయలు, మగబిడ్డ విడితే 12,000 రూపాయలు ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్లో ఇంటికి తోలిచ్చే పరిస్థితి ఉండే గత ప్రభుత్వంలో. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్టు కట్ చేయడం జరిగింది. వారు ఇచ్చే ఏవైతే 13,000 12,000 రూపాయలు ఉందో అది కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇలా రైతుల పరిస్థితి చూస్తే మళ్ళీ గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులందరూ చెప్పులో లైన్లో పెట్టి యూరియా కానీ మన అడుగు మందు ఆ బస్తాలు ఇప్పుడు అప్పుడేమో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆటోలో చెప్పినా మన ఇంట్లో ఎవరినైనా పంపించినా చేను కాడికి కూలీలు పోతే అక్కడికి బస్తాలు వస్తుండే. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే చాలా రైతులందరూ చాలా బాధలో ఉన్నారు. ఆడేంది యూరియా కావాలంటే మొన్నటిదాకా చూసినాం మనం, చెప్పులు లైన్లో పెట్టి రైతులు నిలబడి సొమ్మసిల్లి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వము ఇవాళ మన ప్రజలు గమనిస్తున్నారు. ఏం ముఖం పెట్టుకొని ఈరోజు మనకు వాళ్ళు ఓట్లు అడుగుతారని చెప్పేసి ప్రజలే నిలదీసే పరిస్థితి ఉన్నది. మరి ఏమి చేయకుండా ఇప్పుడు వచ్చి మళ్ళీ మాకు ఓట్లే అంటే ప్రజలు కూడా తిరస్కరించే పరిస్థితి ఉంది. ఎలాంటి ఆలోచన లేదు. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ, రైతులు కానీ, వృద్ధులు కానీ మేము ఇక్కడ కేసీఆర్ గారు ఏదైతే స్థాపించారో ఆ కారు గుర్తుకే ఓటేసి అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మీరు చెప్తున్నారు గతంలో బీఆర్ఎస్ పాలన ఉంది, బీఆర్ఎస్ పాలనలో ఏం డెవలప్మెంట్ జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఉంది, కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే గెలిస్తే డెవలప్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? నేను జెడ్పీటీసీగా పనిచేసిన ఎక్కడ మండలంలో ఏ విలేజ్ కన్నా వెళ్ళండి, మా గౌరవ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారి ఆయన ఆధ్వర్యంలో నేను పనిచేసిన ఒక గొప్ప వ్యక్తి కింద పనిచేసిన నేను చెప్పుకుంటా. ఇక్కడ నేను జెడ్పీటీసీగా ఉండడము, ఆయన ఎమ్మెల్యేగా ఉండడము మాకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే మాకు మినరల్ ఫండ్, సిఎస్ఆర్ ఫండ్, ఎన్ఆర్ఈజిఎస్
మళ్ళా ఎమ్మెల్యే గారి ఫండ్, ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి ఫండ్ అన్ని సమకూర్చి మళ్ళీ అందులో ఎంపీపీ ఫండ్, జెడ్పీటీసీ ఫండ్ ఇవన్నీ తీసుకొని గుమ్మడిదల మండల వ్యాప్తంగా కూడా కుల సంఘాలు కట్టించుకున్నాం, సీసీ రోడ్లు వేసినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం, మళ్ళీ ఎన్ఆర్జీఎస్ కింద వచ్చినవి కూడా ఈ గ్రామ పంచాయతీ బిల్డింగులు కట్టుకున్నాం. ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి పథంలో దూసుకుపోయినాం. 2 సంవత్సరాలు కరోనా వచ్చినా సరే ఈ 3 సంవత్సరాలల్లా మీరు ఈ గుమ్మడిదల మండలంలో ఏ విలేజ్కి వెళ్ళినా వెళ్ళండి, అన్ని విలేజ్లలో గల్లీ గల్లీల సీసీ రోడ్లు దర్శనమిస్తాయి. ఎక్కడ కూడా దోమలు కరవద్దని చెప్పేసి మురికి కాలువలు నిర్మాణం, ఓపెన్ డ్రైనేజ్ ఉండొద్దని చెప్పేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం జరిగింది. మరి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం, బస్తీ దవాఖానలు కట్టినాం. మరి ఈరోజు చూస్తే మేము కట్టిన బస్తీ దవాఖానలకు ప్లాస్టింగ్ చేస్తాం, సిమెంట్ సంచి కూడా పైసలు ఇస్తలేరు రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఈరోజు మీకు చూపిస్తే అట్లనే ఉన్నాయి అవన్నీ కూడా. గతంలో మేము ఏవైతే డెవలప్మెంట్ చేసినామో దానికి ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు ఇయ్యలేరు, ఒక కొబ్బరికాయ కూడా కొట్టలేరు ఈ 2 సంవత్సరాలలో. మరి ఏం ముఖం పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారో మాకు అర్థం కావడం లేదు. ప్రజలు కూడా గమనిస్తున్నారు, రాని వాళ్ళ సంగతి ఏందో చూసుకుందాం అన్నట్టే ఉన్నారు. కాకపోతే వాళ్ళకు ఉండే ఒకే ఒక అవకాశం ఏమనుకుంటారు అంటే మేము ఇక డబ్బులతో ఓట్లు కొనాలని అనుకుంటున్నారు. కానీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కొడుక నువ్వు మహాలక్ష్మి కింద నువ్వు 2,500 రూపాయలు ఈ రోజు వరకు 65,000 రూపాయలు బాగున్నావు, ఇంకా పెన్షన్లు బాగున్నావు, ఇవన్నీ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. మీరు ఏం చేస్తారో చేయండి, మీ పని చేస్తామని ఆ డబ్బులు కూడా తీసుకున్నా సరే కానీ కార్కేస్తామన్న ఉద్దేశంతో ప్రజలందరూ కూడా తయారున్నారు. ఇక్కడ గుమ్మడిదల ప్రాంతంలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అన్నది ఒక ఉంది, నిజంగానా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అట్లా? ఇక్కడ భయభ్రాంతులకు గురి చేయడానికి అవకాశమే లేదు. ప్రజలు అన్ని గమనిస్తారు, ఎవరు క్యాండిడేట్, ఎవరు ఎటువంటి మనిషి. మేము 5 సంవత్సరాలు మేము జెడ్పీటీసీగా పనిచేసి ప్రజలకు జవాబుదారీగా పనిచేసినాం. ఏ ఒక్కరిని కూడా దూరం కొట్టుకోలేం. ఎందుకంటే ప్రజలతోని మమేకమై ఏ రోజైనా సరే ప్రజలతోని మమేకమై పనిచేస్తా అనుకుంటాం తప్ప ఎవరు భయభ్రాంతులకు గురి చేస్తే ఇది మా పల్లెటూరు వాతావరణం, ఎవ్వరు ఇక్కడ భయపడరు. ఇది హైదరాబాద్ కాదు, ఇక్కడ పైల్వాన్గిరి చేసి అసలే నడవదు. ఇక్కడ మేము ఏంటంటే ఇప్పుడు నా 11వ వార్డుల ప్రతి ఇంటికి పోయి అక్క అని పిలుస్తా, బావ అని పిలుస్తా, అన్న అని పిలుస్తా, తమ్ముడు అని పిలుస్తా, పెద్దనాయన అని పిలుస్తా, చిన్నమ్మ అని పిలుస్తా, పెద్దమ్మ అని పిలుస్తా. ప్రతి ఇంటితోని నాకు పరిచయం ఉంటుంది ఈ వార్డులో, 11వ వార్డులో. ఎందుకంటే ఇక్కడ కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం, ప్రజలకు ఎప్పుడు జవాబుదారీగా పనిచేస్తాం. ఏ సమస్య వచ్చినా రాత్రనక పగలనక ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కుమార్ గౌడ్. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటితోని సత్సంబంధాలు, మా కుటుంబంతో ఇక్కడ ఉన్నటువంటి 11వ వార్డు కుటుంబంతో ప్రతి ఇంటితో సత్సంబంధాలు ఉంటాయి మా కుటుంబానికి. మీరు ఈ 11వ వార్డుకు సంబంధించి కావచ్చు, గుమ్మడిదల మున్సిపాలిటీకి సంబంధించిన ఒక ప్రణాళికతో రంగంలో దిగారు. ఎలాంటి ప్రణాళిక ఉంది, ప్రజలకు ఏ విధంగా డెవలప్ చేస్తామని మీరు భావిస్తారు? ఇప్పుడు మేమైతే గతంలో ఒక 90% పనులన్నీ కంప్లీట్ చేసినాం. ఇంకా మిగిలి ఉన్నాయి, ఎందుకంటే మా పాత ఓల్డ్ విలేజ్ మాది, ఇప్పుడు కొత్త కాలనీలు వచ్చినాయి కాబట్టి మేము ఒకే ప్రణాళిక పెట్టుకున్నాం. ఫస్ట్ నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు పాత విలేజ్ లో ఏ ఒక్క సీసీ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ అవన్నీ కంప్లీట్ చేసేసినాం. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న రోడ్లు మిగిలి ఉన్నాయి, అవి కంప్లీట్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి మౌలిక సదుపాయాలు ఏం అవసరం లేని ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. రామ్ నగర్ ఉన్నది ఉదాహరణకు, ఆ రామ్ నగర్ను ఆ కాలనీ స్వర్గీయ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అది ఆయన పీరియడ్లు ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకుడు పట్టించుకున్న పాపాన పోలేడు. మేము జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా అక్కడ రోడ్లు వేయడం జరిగింది. గ్రామ పంచాయతీ ప్లస్ మా ఫండ్తోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేయడం జరిగింది. అక్కడ ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే చిన్న చిన్న సీసీ రోడ్లు ఉన్నాయి. అక్కడ ఒకటి కమ్యూనిటీ హాల్ కావాలి, ఆ బస్తీకి మొత్తం సీసీ కెమెరాలు కావాలి, ఒక మినరల్ వాటర్ ప్లాంట్ వేస్తా, ఆ సోలార్ లైట్లు అన్ని ఫిట్ చేస్తా. ఆ ప్రణాళికతో ముందుకు పోతున్నాం. ఆ రామ్నగర్ కాలనీ ప్రజలకు కూడా మేము ఆ మాట ఇవ్వడం జరిగింది. ప్రజల నుంచి మీకు ప్రధానంగా గతంలో మీరు జడ్పీటీసీగా ఇక్కడ పనిచేశారు, ఇప్పుడు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. ప్రజల నుంచి మీకు ప్రధానంగా సమస్య ఏదైనా వచ్చింది, ఏదైనా సమస్యల గురించి మేము ఈ సమస్య మాకు పరిష్కారం కాలేదు అట్లాంటి ఏమని చెప్తున్నారా? మాకు తెలిసినంత వరకు ఎలాంటి సమస్యలు లేవు. ప్రజలు కూడా చాలా సంతోషంతో ఉన్నారు. నేనేందనేది మా ప్రజలకు తెలుసు. నేను మీ ఇంటర్వ్యూ కోసము కాదు నేను చెప్పడము, నేను లేనప్పుడు మా ప్రజలను కూడా అడగండి. నేను ఎప్పుడైనా అందుబాటులో ఉంటా, ఏ రాత్రి అంటే ఆ రాత్రి వస్తా, వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటా. ఏదైనా కానీ కుమార్ అంటే ఆయన ముందుంటాడని మీకు ప్రజలే చెప్తారు, నేను చెప్పను. ఇక్కడ కొంతమంది నేతలు ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి అమ్ముతున్నారన్న ఒక అపవాదం ఉంది. ప్రజలు అట్లాంటి సమస్య మీ దృష్టికి వస్తే రేపు కౌన్సిలర్ గెలిచిన తర్వాత మీరు దాన్ని ఎట్లా టేకప్ చేస్తారు? నేను చెప్తున్నా కదన్నా, ఇక్కడ ఎవరు కబ్జా చేస్తే ఎవరు ఊరుకునే పరిస్థితి ఉండదు. ఒక గుంట భూమి కబ్జా చేయాలన్నా
ఇక్కడ ప్రజలు ఎవ్వరు ఊకోరు. గుమ్మడిదల ప్రజలు చాలా చైతన్యవంతులు. ఇక్కడ కబ్జాలు చేసే పరిస్థితి ఎవ్వరికి ఉండదు. ప్రభుత్వమే 109 సర్వే నంబర్ల 168 ఎకరాలు ప్రభుత్వం అమ్ముకున్నది. రైతులకు మేము రైతుల తరపున కొట్లాడినాం. మేము వాళ్ళకి 70 లక్షల రూపాయలు ఇవ్వండి, వాళ్ళకు ఒక ప్లాట్ ఇవ్వండి అని కొట్లాడితే స్థానిక నాయకులు పైనుంచి వాళ్ళకు ఒత్తిడి రావడంతో ఏం చేసిర్రు, ఇక్కడున్న ఎవరైతే కొంతమంది అమ్ముకొని రికార్డుకు వచ్చి అటువంటి సందర్భాలు ఉండే వాళ్ళే తోలుకపోయి సంతకాలు పెట్టించారు. కొంతమంది అమాయకులు మా గుమ్మడిదల ప్రజలు కూడా, మా జనాలు కూడా ఏం చేశారంటే వాళ్ళు కొనుక్కున్నారు. సరే అసైన్ ల్యాండ్ అయినా కొనుక్కొని వాళ్ళు రికార్డుకి ఎక్కించుకోలేరు. మరి ఇవాళ వాళ్ళకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉంది. 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వాళ్ళు పొలం దున్నుకుంటున్నారు. కానీ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ భూములు గుంజుకున్నది. మరి అంత దౌర్భాగ్యమైన స్థితిలో మరి ప్రభుత్వం ఉన్నది. వాళ్ళకు ఇచ్చింది 29,50,000 రూపాయలు రైతులకు ఇచ్చి ఒక ప్లాట్ ఇస్తామని చెప్పేసి 1,50,00,000 రూపాయలకి ఇలా మరి వాళ్ళు అమ్ముకున్నారు ప్రైవేట్ సంస్థలకు. మరి ఎవరి జేబులలోకి పోయినాయని అడుగుతున్నాను నేను ఈ సందర్భంగా. మరి చెప్పాలి కదా, ప్రజలకు జవాబుదారిగా చెప్పాలి కదా. 29,50,000 రూపాయలు మరి రైతులకు ఇచ్చినప్పుడు 1,50,00,000 రూపాయలు ప్రైవేట్ సంస్థలకు ఇండస్ట్రీకి అమ్ముకున్నప్పుడు మరి మిగతా డబ్బులు ఎటుపోయినాయి? ఈ 1,20,00,000 రూపాయలు ఎవరికి ఇచ్చిర్రు, ఎవరు తిన్నారు? ఎకరాకు ఫర్ ఎకర్కి 1,20,00,000 రూపాయలు ఎవరు తిన్నారు? ప్రభుత్వ ఖజానా ప్రకారం వాళ్ళు అకౌంట్లో ఎన్ని డబ్బులు వేసినా మీరు ఎంక్వైరీ చేయండి. చివరగా చెప్పండి, గుమ్మడిదల ప్రజలకు, మీ వార్డు ప్రజలకు, ఈ ప్రాంతంలో మున్సిపల్ ఉన్న అన్ని వార్డు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను గుమ్మడిదల నా 11వ వార్డు మా ప్రజలకు, మా అక్క చెల్లెళ్ళకు, మా అన్న తమ్ముళ్ళకు, మా పెద్దమ్మలకు, మా చిన్నమ్మలకు నేను ఒకటే చెప్తున్నా, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. ఎవరమైనా సరే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. ఇప్పుడు ఈ వార్డులో ఉన్నోళ్ళు ఈ వార్డుకు సంబంధమే లేదు. ఆ వ్యక్తులకు ఈ వార్డుకు ఎలాంటి సంబంధం లేదు. మా ప్రజలకు కూడా తెలుసు వాళ్ళు ఎప్పుడు ఈ వార్డులో వచ్చిన వాళ్ళు గారు, తిరిగిన వాళ్ళు గారు, ఎలాంటి వీళ్ళకి ఏ ఆపద వచ్చినా నిలబడే వ్యక్తులు గారు. వాళ్ళందరూ ఆలోచనలో ఉన్నారు. మీరు వాళ్ళని కూడా తెలుసుకోండి. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న పొరపాటు చేయకుండా అన్ని ఓట్లు కూడా కారు గుర్తు ఓటేస్తామని వాళ్ళే శపథం చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎప్పుడు నేను అందుబాటులో ఉంటా. 24 గంటలు నా ఫోన్ ఆన్లోనే ఉంటుంది. మీరు ఎవరినైనా ఎప్పుడైనా చెక్ చేసుకోండి. ఏ రాత్రి అంటే ఆ రాత్రి నా చెవుకాన్నే ఉంటుంది ఫోన్. మా వైపు స్వాతి, ఈమె కూడా మొత్తుకుంటారు, ఈ తరం దాకా ఫోన్ లేడికి ఎటో పోతున్నావు అంటే ప్రజలకు ఏ అవసరం పడుతుందో, వాళ్ళకి ఏ ఆపదలో ఉన్నారో వాళ్ళకి పోయి రావాలి. మనం జవాబుదారీతనం ఉన్నాం. జెడ్పీటీసీ ఉండని ఇంకేదైనా ఉండని, కానీ మనని ఎవరైతే ఆపద అని మనకు ఫోన్ చేసిరో వాళ్ళు ఏ కష్టంలో ఉన్నారో మనకు తెలియదు కదా. మనం పోయి రావాలి. ఏమన్నా జరిగితే ఎట్లా అని భయపడతారు. నేను ఒకటే మాట చెప్తా వీళ్ళకు, ఈరోజు ఏమైనా జరగాలని నాకుంటే ఆ భగవంతుడు రాసి పెడితే, నిజంగా ఆ దేవుడు నాకు ఈరోజు సావు రాసి పెడితే ఎవరు తప్పించలేరు. కానీ నేను ఎక్కడ నిలబడను. ఏ రాత్రి అయినా సరే, ఏ పగలైనా సరే నేను ఖచ్చితంగా ప్రజలతోనే ఉంటా. నా జీవితం మొత్తం ప్రజలకే అంకితం చేస్తాను. ఇది గుమ్మడిదల ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి చిన్న పాపని కుమార్ గౌడ్ చెప్తున్నారు. వచ్చే ఎన్నిక ఈ ఏదైతే 11వ తారీఖు ఓటింగ్ సంబంధించి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మళ్ళీ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఒక వేదిక ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి బలపరచాలని చెప్తున్నారు. కెమెరామెన్ తులసితో ఆసిఫ్, గుమ్మడిదల, జెట్ న్యూస్.